ఏ ఒక్క దరఖాస్తుదారుడు కూడా సర్వేలో తప్పిపోకుండా అందరి వద్దకు వార్డ్ ఆఫీసర్లు స్వయంగా వెళ్లి వివరాలు సేకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. ఈ నెల 21 నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్న దృష్ట్యా వారి వివరాలు అందరి ముందు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అధికారులు అందరూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల్లో భాగంగా రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 7వ, 9వ వార్డులో జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఇండ్లలో స్వయంగా లబ్ధిదారుల దరఖాస్తుతో పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరితగతిన సర్వే ప్రక్రియ పూర్తి చేసి వివరాలను అధికారులకు అందించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఎవరైనా అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వారికి సమాచారం ఇచ్చి వారిని రప్పించి వివరాలు సేకరించాలన్నారు. అనంతరం దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపీడీఓ భాస్కర శర్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్తో పాటు సంబంధిత అధికారులతో సమావేశమై మంగళవారం జరిగే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపై వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు నర్సయ్య, రమేష్, లింగం పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 పథకాల గురించి మొన్నటి నుంచి మనము టీంలు ఏర్పాటు చేసి ఇల్లు తిరిగి ఆ ఎంక్వైరీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో రేషన్ కార్డులకు సంబంధించి అడిషన్ చేయాల్సిన కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఫీల్డ్ ఎంక్వైరీని ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా కొన్ని తెలిసిన విషయాలు ఏంటంటే, ఇంటికి మా టీం వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇంటి సభ్యులు ఆ ఇంట్లో లేరు. వాళ్ళు సాయంత్రము మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అలా చేరుకున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మా టీం వాళ్ళందరూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి. ఎందుకంటే రేపటి నుంచి వాట్సాప్లు జరుగుతున్నాయి. ఆ వాట్సాప్లో వీళ్ళది కూడా ఎంక్వైరీ చేసిన విషయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజే ఆ ఎంక్వైరీని కూడా సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర పోయి కంప్లీట్ చేయాలని అధికారులకు కమిషనర్ ద్వారా సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ.